మిర్దాదుతో మైకోయన్ నరోండాల రాత్రి సంభాషణ. రాబోయే ప్రళయం సిద్ధంగా ఉండమని ఆదేశం. మిర్దాదుతోను మైకేయన్ నరోండా అనే మఠాధిపతులు రాత్రికి సంభాషణ చేస్తారనమాట. రాబోయే ప్రళయం సిద్ధంగా ఉండమని ఆదేశం. ముందు చాలా ప్రళయం రాబోతుంది, ఆ ప్రళయానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు మిర్దాదు. ఏ ప్రళయం? జ్ఞానం అనే ప్రళయం. ఆ తుఫాన్ లాంటి ఆ జ్ఞానాన్ని ఆయన ఇప్పుడు బోధిస్తూ ఉంటే సిద్ధంగా ఉండండి వినడానికి అని చెప్తున్నాడు అనమాట మిర్దాదు. నరోండా. 3వ జాము 2వ గడియలో తలుపులు తెరిచినట్లు అనిపించింది. నాతో చిన్నగా మాట్లాడుతున్న మైకేయన్. నరోండా. మేల్కొని ఉన్నావా అన్నాడనమాట. మైకేయన్ అడుగుతున్నాడు. మేల్కొని ఉన్నావా అంటున్నాడు అనమాట నరోండా. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు అన్నాడు మైకేయన్. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు మైకేయన్ అంటున్నాడు నరోండా. మైకేయన్ మాట్లాడుకుంటున్నారు ఎలాగా. నా కనురెప్పలలో కూడా నిద్ర ఒదగలేదు. అతడు నిద్రపోయి ఉంటాడా అనుకుంటున్నారు వాళ్ళిద్దరు. నరోండాను మైకేయన్ అనుకుంటున్నారు. ఎవరు? మిర్దాదు. నిద్రపోయి ఉంటాడా? నాకైతే నిద్ర పట్టట్లేదు అతను చెప్పే ఆ యొక్క మాటలు చూస్తుంటే మనకి అలా అన్నమాట అంటున్నారు. మాస్టర్ సంగత నువ్వు అడిగేది అంటున్నారు. మాస్టర్ అంటే ఎవరు? మిర్దాదుని. అప్పుడే అతడు మాస్టర్ అని పిలిచావా అంటున్నాడు అనమాట. అప్పుడే నువ్వు మాస్టర్ అని పిలిచేసావా అనుకుంటున్నారు వాళ్ళిద్దరు నరోండాను మైకేయన్. ఒకవేళ అతడు మాస్టర్ అనేమో, అతడు ఎవరో తెలిసేదాకా నేను విశ్రాంతి తీసుకోలేను. ఈ నిమిషమే అతని దగ్గరకు వెళ్దాం అంటున్నాడు అనమాట ఈ నరోండా. శబ్దం చేయకుండా నడుస్తూ అతని గదిలోకి వెళ్ళాం. నిరాడంబరంగా అతడి పక్క పరిచి ఉంది. గోడపై భాగంలో ఉన్న రంధ్రంలో నుంచి వెన్నెల ఆ పక్క మీద పడుతోంది. ఆ రాత్రి ఎవ్వరూ ఆ పక్క మీద పడుకోలేదని స్పష్టమైంది. మేం వెళుతున్న అతడు అక్కడ లేడు. మేం వెతుకుతున్న అతడు అక్కడ లేడు. ఆయన గదిలో మిర్దాదు లేడనమాట నైటు. ఆశ్చర్యంతో, సిగ్గుతో, నిరాశతో వెనుకకు రాబోతున్న సమయంలో అతడి మెత్తటి కంఠధ్వని వినిపించింది. ఆహ్లాదకరమైన అతడి ముఖం తలుపు దగ్గర కనిపించింది. మైకేయన్ నరోండా ఇద్దరూ వెళ్ళారనమాట రాత్రి 2 గంటలకు. నిద్ర పట్టట్లేదు వాళ్ళకి. మళ్ళీ మిర్దాదు దగ్గరికి వెళ్ళారనమాట. మిర్దాదుతో ఈ సంభాషణలో ఏదైనా జ్ఞానాన్ని తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళు బాగా ఆకర్షితులయ్యారు మిర్దాదుకి. అప్పుడు ఇలా మిర్దాదు మాట్లాడుతున్నారు. కలవరపడకండి, ప్రశాంతంగా కూర్చోండి. తెల్లవారబోతోంది. ఈ గడియ కరిగిపోవడానికి సిద్ధంగా ఉంది. మైకేయన్ మాట్లాడుతున్నాడు. కంగారుగా నత్తిగా చొరబడినందుకు మమ్మల్ని క్షమించు. రాత్రంతా మేము నిద్రపోలేదు. మిర్దాదు అంటున్నారు. కొద్దిసేపు తనను తాను మర్చిపోవడమే నిద్ర. గుటికెడు నిద్రతో మరుపును కొద్దిగా పీల్చడం కన్నా మెలకువతో ఉండే దానిని మరుపులో ఉంచడం అన్నది మంచిది. అది మిర్దాదు చెప్తున్నారు అనమాట. కొద్దిగా మనం నిద్రలో నేను అంటే ఈ యొక్క ఐడెంటిటీస్ అన్నీ కూడా మర్చిపోతాం. నిద్రలో నేను అంటే ఇవన్నీ కూడా నేనులు అన్నీ మర్చిపోతాం కదా. ఐడెంటిటీస్ని, గుర్తింపులన్నీ మర్చిపోతాం కదా. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాం. ఏ వర్రీస్ ఉండవు, ఏమీ ఉండదు, ఏ బరువు ఏమీ ఉండవు అనమాట. హాయిగా నిద్రపోతాం కదా. కానీ ఆ నిద్రలో కొద్ది క్షణమే ఆ యొక్క శూన్యతను మనం అనుభవిస్తాము. కానీ మెలకువతో ఉంటూ నిరంతరం ఎరుకతో నేను భగవంతుడిని, నేను దివ్యత్వాన్ని, నేను శూన్యతను, నేను అంటే నథింగ్నెస్, నేను ఒక దివ్య ప్రేమని, నేనే అంతా నేనే, అన్నింట్లో నేనే ఉన్నాను, నేను శాశ్వతత్వాన్ని, నేను నిర్గుణం, నిరాకారం, నిర్ద్వంద్వం, ఇలా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అనుకోవాలి. ప్రతి క్షణము మన దివ్యత్వాన్ని మనం ఎరుకతో గుర్తుంచుకోవాలి, ఆ జ్ఞాపకం ఉంచుకోవాలి, స్పృహలో ఉండాలి, ఎరుకలో ఉండాలి. అన్నింటి పట్ల సాక్షిగా ఉండాలి. అంతే. జరుగుతున్న అన్నింటి పట్ల ఈ భౌతికతలో జరుగుతున్న దాని పట్ల, మన లోపల జరుగుతున్న ఆ యొక్క సంస్కారాల పట్ల కూడా సాక్షిగా ఉండాలి. అంతే. మైకేయన్. నువ్వు ఎవరో తెలుసుకోవాలని వచ్చాం. మిర్దాదు. మనుషులతో ఉన్నప్పుడు నేను దేవుడిని,
దేవుడితో ఉన్నప్పుడు నేను మనిషిని, తెలుసుకున్నావా మైకేయన్ అంటున్నారనమాట. అంటే నేను మనుషులతో ఉండేటప్పుడు అంటే దివ్యత్వాన్ని జాగృతం, ఆత్మను జాగృతం చేసుకోలేని వాళ్ళ దగ్గర నేను దేవుడిని, నేను అజ్ఞానం ఉంది కదా, నేను ఆత్మను తెలుసుకున్నాను కాబట్టి ఆ జ్ఞానం ఉంది కాబట్టి, మరి భగవంతుడి దగ్గర నేను మనిషిని, సాధారణమైన మనిషిని అని చెప్తున్నారు. మైకేయన్, నువ్వు దైవదూషణ చేస్తున్నావు అంటున్నాడనమాట. అంటే భగవంతుడిని దూషిస్తున్నావు, నువ్వు కూడా దేవుడు లాంటి వాడు, నేను దేవుడిని అంటున్నావు అంటున్నాడనమాట. మైకేయన్కి ఒక దేవుడు, మిర్దాద్కి ఒక దేవుడు అంటున్నావు, మనుషులు ఎంతమంది ఉన్నారో అంతమంది దేవుళ్ళు ఉన్నారా అడిగాడనమాట మిర్దాద్. ఎక్కువ మంది దేవుళ్ళు లేరు, దేవుడు అక్కడే, కానీ మనుషుల నీడలు చాలా నానా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది దేవుళ్ళు అనేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, భగవంతుడు ఒక్కడే, ఆ శుద్ధ చైతన్యం, ఆ చైతన్యం అనేది ఒక్కటే. కానీ ఇవన్నీ నీడలు అంటే ఏంటి, శరీరాలు. ఇక్కడ ఎన్నో శరీరాలు ఉన్నాయి, రూపాలు. ఈ రూపాలు లోపల ఉన్నది ఆ దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు. మనుషుల నీడలు భూమిపై ఎంతవరకు పడతాయో అంతవరకు ప్రతి మనిషి యొక్క దేవుడు అతడి నీడ కంటే గొప్పవాడు కాదు. అది మనుషుల నీడలు అంటే మన నీడలు అంటే ఏంటి, మన యొక్క ముసుగులు, మన భౌతిక శరీరము, మనోమయ శరీరము, ఇంకా భావోద్వేగాల శరీరము, అనుభూతిక శరీరము, ఇన్ని శరీరాలు, మన చిత్త అంటే సంస్కార బాడీ, ఇవన్నీ కూడాను, అహము, ఇంకా బుద్ధి, ఇవన్నింటి నీడలు, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి మనిషిలో. ఈ నీడలన్నీ కూడా పోతే తను అక్కడే అని చెప్తున్నారనమాట. అతనే దేవుడు, అతనే మనిషే దేవుడు. నీడలు భూమిపై ఎంతవరకు పడతాయో అంతవరకు ప్రతి మనిషి యొక్క దేవుడు అతడి నీడ కంటే గొప్పవాడు కాదు అంటున్నారు. ఆ ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ అనే భగవంతుడు గొప్పవాడు అవడు. ఎందుకంటే వీడు నీడలకే, మన ముసుగులకే కదా మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాం. ఆ గుర్తింపులు, ఐడెంటిటీస్కే మనం ఎక్కువగా, వాటితో మనం ఎక్కువగా గుర్తింపులకి మనం ఎక్కువగా ఉన్నాము. అంతే తప్ప ఆ భగవంతుడికి మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు. ప్రతి మనిషి యొక్క దేవుడు అతడి నీడ కంటే గొప్పవాడు కాదు. నీడలు లేని వారు మాత్రమే వెలుగులో ఉంటారు. ఈ నీడలు అనేవి ఎవరిలో అయితే ఉండవో, నీడలు అంటే ఐడెంటిటీస్, గుర్తింపులు, ఇవేవీ లేకుండా నేను ఆత్మను, నేను శుద్ధ చైతన్యం, నేను బ్రహ్మానందం, ఇంకా నేను శూన్యత, అంతే, వాయిడ్, ఒక శూన్యం అనేది మనం తెలుసుకోవాలి. వారికి ఒక దేవుడే తెలుసు, వారికి ఒక్క దేవుడే తెలుసు. ఎవరికి, నీడలు లేని వారికి, నీడలు లేని వారికి ఒక్క దేవుడే తెలుసు. నీడలు అంటే ఏంటి, మన యొక్క శరీరాలు. దేవుడు అంటే కాంతి ఒక్కటే కాంతిని తెలుసుకోగలదు. ఆత్మ అనేది కాంతి కదా, వెలుగు, ఆ యొక్క ఆత్మ జ్యోతి, ఆ దివ్యత్వం అనేది, ఆ దివ్య ప్రేమే కాంతి, ఆ కాంతే ప్రేమ. కాబట్టి ఆ దివ్యత్వం అనేది అదే దేవుడు, ఆ కాంతే దేవుడు అంటున్నారన్నమాట. వారి ఆ ఒక్కటే కాంతిని తెలుసుకోగలదు, కాంతి ఒక్కటే కాంతిని తెలుసుకోగలదు. మన ఆత్మజ్యోతి మనం వెలిగించుకుంటే కదా, నేను ఆత్మనని మనం తెలుసుకుంటే ఇంకొక ఆత్మను మనం అనుభూతి చెందగలం, అర్థం చేసుకోగలం, చూడగలం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, ప్రతి ఒక్కరి ఆ శరీరాల్లో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మనం చూడగలగడం. దివ్యత్వం, అందరూ దివ్యత్వమే, అంతా దివ్యత్వమే, ఇంకా ఆ శరీరాలు దివ్యత్వమే, అంతా దివ్యత్వమే. మైకేయన్, మాతో గూఢంగా మాట్లాడవద్దు, అర్థం చేసుకునే శక్తి మాకు లేదు అంటున్నాడు మైకేయన్. అంటే నీడలు ఎలా అంటున్నావు కదా, ఈ ఐడెంటిటీస్ అని, అంటే గుర్తింపులని, ఇవన్నీ నీడలు అంటే మన సంస్కారాలు, మన శరీరాలు, ఇవన్నీ అనమాట. అలా మాట్లాడితే మాకు అర్థం కాదు అని చెప్తున్నాడు మిర్దాద్. నీడను వెంటాడే మనిషికి ప్రతిదీ చిక్కు ప్రశ్నే అంటున్నాడు. నీడను వెంటాడే మనిషికి అంటే, నీడలు అంటే నేను ఒక మనిషిని అనే ఒక భావన, ఒక ద్వంద్వత్వం, భగవంతుడు వేరు, నేను వేరు అనుకొని వేరు చేసే ఆ యొక్క భావన ఉండడం వలన వాళ్ళకంతా చిక్కు ప్రశ్న అంటున్నారు. అతడు అరువు తెచ్చుకున్న వెలుతురులో నడుస్తాడు. అరువు తెచ్చుకున్న వెలుతురు అంటే
ఈ యొక్క నేను అనేది మనస్సు, నేను అనేది శరీరము అనుకుంటాం కదా. కాబట్టి అక్కడ అది అరువు తెచ్చుకుంటుందన్నమాట ఆ కాంతిని. ఎక్కడి నుంచి అరువు? ఆత్మ నుంచి కొంత ఆ కాంతిని తీసుకుంటుంది. తీసుకుని ఇది నేనే శాశ్వతం, నేనే సత్యం, నేనే అది అనుకుంటున్నాం శరీరాన్ని, మనస్సుని, అహాన్ని. అతడు అరువు తెచ్చుకున్న వెలుతురులో నడుస్తాడు, తన నీడ మీద కాలు జారి పడతాడు. తను అరువు తెచ్చుకున్న వెలుతురులో నడుస్తాడు, కాంతిలో నడుస్తాడు, మళ్ళీ తన నీడ మీదే కాలు పెట్టి జారి పడిపోతాడు అని చెప్తున్నారు. అది ఎప్పుడైనా మనం ఎందుకు అలా అజ్ఞానంలో ఉంటామో, ఆ చీకటిలో అంటే ఈ యొక్క నేను ఉంది కదా, ఈ యొక్క ఐడెంటిటీస్, గుర్తింపులు, ఈ గుర్తింపులన్నీ కూడాను మనం ఆ ముసుగులన్నీ తీసేయాలి. ఆ ముసుగుల్లో ఉంటే ఏమవుతుంది? కాలు జారి పడతారు అని చెప్తున్నారు. అవగాహన శక్తితో మీరు ప్రకాశించినప్పుడు మీ నీడలు పడవు. మీరు ఒక హయ్యర్ అండర్స్టాండింగ్తో, ఒక దివ్యత్వంతో, దివ్య ప్రేమతో, ఆ దివ్యత్వాన్ని మీరు దర్శించుకుని, దివ్యత్వాన్ని మీరు చక్కగా మీరు అర్థం చేసుకోగలిగితే కనుక, దివ్యత్వంతో ప్రతిదాన్ని అవగాహన చేసుకున్నట్లయితే కనుక, అప్పుడు మీరు ప్రకాశించినప్పుడు మీ నీడలు మీ మీద పడవు అంటున్నారు. ఈ ఐడెంటిటీస్ ఇవి మన మీద ఎలాంటి మన సంస్కారాలు కానీ, మన యొక్క మనస్సు కానీ, మన యొక్క అహం కానీ, మన యొక్క ఇవన్నీ కూడాను ఏవి కూడా మన మీద పని చెయ్యవు అంటున్నారు. ఆత్మ యొక్క కంట్రోల్లోకి అన్నీ వచ్చేస్తాయి. ఆత్మ యొక్క ఆత్మ హ్యాండిల్ చేయగలుగుతుంది వీటన్నింటినీ కూడా. మన యొక్క ఈ శరీరాలని అన్నింటినీ శుద్ధి చేస్తుంది ఆత్మ అక్కడి నుంచి అని చెప్తున్నారు. త్వరలోనే మిర్దాద్ మీ నీడలన్నింటినీ ప్రోగు చేసి సూర్యుడిలో తగలపెడతాడు. త్వరలోనే మీ అందరిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని, అహంకారాన్ని, నాది నేనైనటువంటి ఆ అధికారాన్ని, ఆ గర్వాల్ని, వాటన్నింటినీ కూడాను ఆ యొక్క ఆత్మ సూర్యుడిలో భగభగ మండే కోటి సూర్యుల ప్రకాశం ఉంది కదా ఆత్మ, మీ ఆత్మను మేల్కొల్పి మీ ఆత్మను జాగృతం చేసి మీ ఆత్మలో ఆ యొక్క నీడలన్నీ, ఆ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ ఐడెంటిటీస్ అన్నింటినీ కాల్చేస్తాడు. అప్పుడు మీరు కూడా మిర్దాదులాగే దివ్యత్వంతో ఉంటారు అని చెప్తున్నారు. మీ అజ్ఞానాన్ని తగలపెడతాడు. మీకున్న అజ్ఞానం, ఆ చీకటి ఉందా మీ లోపల, వెలుగు లేదు. ఆత్మ జ్యోతిని వెలిగించుకోండి, ఆత్మ ప్రకాశాన్ని మీరు వెలిగించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు చిక్కు ప్రశ్నలా ఉన్నది అప్పుడు మీకు వెలుగుతున్న సత్యంలా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఆత్మను మేల్కొల్పుకుంటారో, ఆత్మ జాగృతం చేసుకుంటారో, అప్పుడు మీరు ఆత్మని మీరు అవగాహన చేసుకుంటారో, అప్పుడు మీకు ఇదంతా చిక్కుముడిలా ఉన్న ఈ సత్యము, ఈ జ్ఞానం అంతా అప్పుడు మీకు వెలుగుతున్న సత్యంలా కనిపిస్తుంది. అప్పుడు ఇష్టపడుతుంది ఆ జ్ఞానం, ఆ సత్యం మీకు అమృతంలా అనిపిస్తుంది అంటున్నారు. అది ఎంత స్పష్టంగా ఉంటుందంటే దాన్ని వివరించవలసిన అవసరమే ఇంకా ఉండదు. అప్పుడు ఆ ఆత్మ, ఆ దివ్యత్వం అనేది, ఆ దివ్య ప్రేమ అనేది మీకు ఎంత స్పష్టంగా అర్థమవుతుందంటే ఇంకా దాన్ని వివరించక్కర్లేదు. మీరు అనుభూతి చెందుతారు నిరంతరం, ప్రతి క్షణము ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందుతారు అని చెప్తున్నారు. మైకేయన్, నువ్వు ఎవరివో మాకు చెప్పవా? కనీసం నీ పేరు, నీ నిజమైన పేరు, నీ దేశం, నీ పూర్వీకులు ఎవరో తెలిస్తే మేము నిన్ను బాగా అర్థం చేసుకోగలం అంటున్నాడు. మిర్దాద్, పొదగబడిన గ్రుడ్డులో నుంచి వచ్చిన ఓ గరుడ పక్షిని మళ్ళీ గ్రుడ్డులోకి పంపడానికి ప్రయత్నించడం లాంటిదే మిర్దాద్ని మీ సంఖ్యలలో బంధించాలని చూడడం అంటున్నారు. మిర్దాద్ అంటే ఒక దివ్యత్వం, ఒక ఆత్మ, అంతే కదా, ఒక పూర్ణాత్మ, ఒక విశ్వాత్మ, ఒక సృష్టికర్త, అంత భగవంతుడు. అది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఉన్నానని నేను ఎలా చెప్పగలను? అంతటా ఉన్నాను, నేను అన్నింట్లోనే ఉన్నాను. ఇంకా నన్ను ఆ పొదగబడిన గుడ్డులోంచి వచ్చిన అంటే ఆ సృష్టికర్త లోపల నుంచే నేను వచ్చాను కదా, సృష్టిలో నుంచి నేను వచ్చాను. మళ్ళీ నన్ను ఆ సృష్టిలోకి పంపడం అనేది నీ తెలివి తక్కువ పని అంటున్నారు. మీ తెరలలో నన్ను కప్పాలని చూడడం అంటే నన్ను మీ సంఖ్యలలో బంధించాలని చూస్తున్నారు.
మీ తెరలలో నన్ను కూడా కప్పాలని చూస్తున్నారు అంటున్నాడు మెద్దాదు. మనమంతా తెరల్లో ఉన్నాం కదా, అంటే ముసుగులు, మనకు ముసుగులు ఉన్నాయి కదా, ఈ సంస్కారాలు, ఈ యొక్క భావోద్వేగాలు అన్నీ కూడా. మనస్సు ఉంది, గతం ఉంది, భవిష్యత్తు ఉంది, ఇంకా ఇవన్నీ ఐడెంటిటీస్, వీటన్నింటిలో మనం ముసుగులో ఉన్నాము. ఆత్మని, మన నిజతత్వాన్ని, మన యొక్క నిజస్థితిని, మన ఆత్మ స్థితిని తెలుసుకోవట్లేదు. కాబట్టి మీలా నన్ను కూడా ముసుగుల్లో కప్పాలని చూస్తున్నారు, మీలా నన్ను కూడా బంధించాలని చూస్తున్నారు అంటున్నారు. ఆత్మ బందీగా ఉంది కదా మనస్సుకి, మనస్సు యొక్క బందీగా ఉంది ఆత్మ కదా, మన వ్యక్తిత్వంకి బందీగా ఉంది మన ఆత్మ. కాబట్టి ఆత్మను బందికాణాల నుంచి విడిపించాలి. మన ఆత్మను మనం బందీగా ఉన్న మన ఆత్మను స్వేచ్ఛగా, మన స్వాతంత్ర్యం అనేది రావాలి మన ఆత్మకి, మన మనస్సు నుంచి, మన సంస్కారాల నుంచి, మన అర్షడ్వర్గాల నుంచి, మన యొక్క అజ్ఞానం నుంచి ఆత్మను విడిపించుకోవాలి. మీ యొక్క సంఖ్యలలో బంధించాలని చూడడం, మీ తెరలను నన్ను కప్పాలని చూడడం లేని మనిషికి ఏ పేరు పెడతారు? నేను మనిషినే కాదు, నేను ఒక శుద్ధ చైతన్యం, నేను ఒక దివ్యత్వం, నేను ఒక ప్రేమని, అన్నింట్లోనే ఉన్నాను, నేను అసలు మనిషినే కాదు అని చెప్తున్నారు. విశ్వమంతా తనలోనే ఇముడ్చుకున్న మనిషిని ఏ దేశం ఇముడ్చుకోగలదు? విశ్వమంతా ఉన్న ఈ యొక్క చైతన్యాన్ని, ఇది ఒక దేశానికి చెందింది, దీనికి ఒక ఇవన్నీ ఉండవు కదా, ఇంకా విడదీయడం అనేది లేదు, ఇంకా అక్కడ అంతటితో ఉంది, అన్నింట్లోనే ఉంది, దాన్ని విడదీయడం అనేది కుదరదు అంటున్నారు. దైవం ఒక్కడే పూర్వీకుడుగా ఉన్న మనిషి ఏ పూర్వీకులను తన వాళ్ళు అంటాడు? అది దైవం ఒక్కడే పూర్వీకుడు మనిషికి. మనం మనుషులకి పూర్వీకులు ఎవరంటే మన భగవంతుడు, అంతే కదా. మరి ఆ భగవంతుడు పూర్వీకులను తన వాళ్ళు అంటాడు. పూర్వీకుడుగా ఉన్న మనిషి ఏ పూర్వీకులను తన వాళ్ళు అంటాడు అంటున్నారు. దైవం ఒక్కడే పూర్వీకుడు, అంటే సనాతన, ఆది నుంచి వచ్చిన సనాతనమైనది ఆత్మ కదా. మనం ఆ యొక్క సనాతనమైనది ఆత్మ అనేది సనాతనమైనది, అది ఎప్పుడు వచ్చిందో అనేది తెలియదు. దాని యొక్క పూర్వీకులను ఎలా అడుగుతారు అని చెప్తున్నారు, అంతే కదా. ఆత్మే సనాతనమైనది, అది ఆది నుంచి ఉంది, ఆ యొక్క మూలం నుంచి వచ్చింది. కాబట్టి దాన్ని దాని పూర్వీకులని నేను ఎలా చెప్పగలను అంటున్నారు. ఆత్మ ఎప్పుడూ ఉంది, ఆత్మ అనేది పుట్టలేదు, చావలేదు, ఆత్మ అనేది కానిది కదా. కాబట్టి ఆత్మకి పూర్వీకులు ఎలా ఉంటారు? ఆత్మే కదా సనాతనమైనది, ఆది నుంచి ఉంది అంటున్నారు. నన్ను నువ్వు తెలుసుకోవాలంటే మైకేయన్, ముందు నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నారు మెద్దాదు. నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఆత్మ నువ్వు తెలుసుకుంటే, నీ ఆత్మ జాగృతం నువ్వు చేసుకుంటే, నీ దివ్యత్వంతో నువ్వు ఉండగలిగితే అప్పుడు అందరిలో ఉన్న ఆ నేను తెలుసుకోగలవు, ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ఆత్మని నువ్వు దర్శించుకోగలవు అంటున్నారు. మైకేయన్, మనిషి వేషంలో ఉన్న మాయవేమో నువ్వు అంటున్నాడు మైకేయన్. మనిషి వేషంలో ఉన్న మాయవి నువ్వు అంటున్నాడు మెద్దాద్. ఒకరోజు మెద్దాద్ మాయ అని ప్రజలు అంటారు. ఈ మాయ ఎంత సత్యమో ఎంత నిజమో ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. ఏ రకమైన మనిషి వాస్తవికత కన్నా ఇదే వాస్తవం అన్నది వెంటనే మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మీరు భ్రమలో ఉన్నారు కాబట్టి ఆ భ్రమలో నుంచి నన్ను చూస్తున్నారు, నేను మాయ అంటున్నారు కదా. మాయ అంటే భ్రమ, నువ్వంటే ఒక మాయవి, నువ్వు ఒక భ్రమవి అంటున్నారు కదా. మీరు భ్రమలో ఉన్నారు, మీరు మాయలో ఉన్నారు కాబట్టి నేను మీకు మాయలా కనిపిస్తున్నాను అంటున్నారు. నేను మాయని మీరు ఎలా అయితే అనుకుంటున్నారో, నేను ఒక సత్యాన్ని, నేను ఒక దైవాన్ని, నేను ఒక ఆత్మనాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. మీ మాయని మీరు తొలగించుకున్న తర్వాత, మీ మాయ పొరలు అనేవి తొలగిపోయిన తర్వాత, మీ దివ్యత్వాన్ని మీరు జాగృతం చేసుకున్న తర్వాత నన్ను మీరు అర్థం చేసుకోగలుగుతారు అంటున్నారు. ఏ రకమైన మనిషి వాస్తవికత కన్నా, వాస్తవం అంటే సత్యమే కదా వాస్తవం, ఆత్మే కదా సత్యం, ఆత్మే శాశ్వతం, ఆత్మే నాశనము లేనిది కదా, ఆత్మే ఆ యొక్క సృష్టికర్త. కాబట్టి ఆ వాస్తవం, సత్యం అనేటి ఆత్మే వాస్తవం కదా, ఆత్మే వాస్తవం. కానీ ఇవన్నీ మాయ అంటే భ్రమలు, మన లోపల ఉంటాయి భ్రాంతులు, భ్రమలు, భయాలు, ఇవన్నీ ఉంటాయి కదా, ఆలోచనలు, రకరకాల భ్రమలతో కూడినటువంటి ఇల్యూజన్స్,
అదే మీరు ఆ స్థితిలో మీరున్నారు మాయలో. కాబట్టి నేను వాస్తవమైన నన్ను మీరు మాయ అంటున్నారు. కానీ మీరు ఎప్పుడైతే మీ వాస్తవాన్ని, మీ సత్యాన్ని, మీ ఆత్మను మీరు అర్థం చేసుకుంటారో, మీరు భగవంతుడని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు నేను మీకు అర్థమవుతాను అని చెప్తున్నారు. ప్రపంచానికి ఇప్పుడు మిద్దాద్ అంటే శ్రద్ధ లేదు. ప్రపంచానికి ఇప్పుడు మిద్దాద్ అంటే ఆత్మ అంటే ప్రపంచానికి అసలు శ్రద్ధే లేదు. భౌతికత, బాహ్యం కావాలి కదా, డబ్బు కావాలి, సంపదలు కావాలి, పేరు కావాలి, కీర్తి కావాలి, అన్నీ కావాలి. కానీ ఆత్మ అక్కర్లేదు ఈ ప్రపంచానికి. అది మిద్దాద్. ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో, ఆత్మను ఎవరైతే జాగృతం చేసుకుంటారో మిద్దాద్ని అర్థం చేసుకోగలుగుతారు అంటున్నారు. ఈ ప్రపంచానికి ఇప్పుడు మిద్దాద్ అంటే శ్రద్ధ లేదు. కానీ ప్రపంచం అంటే మిద్దాద్కి ఇప్పుడు శ్రద్ధే, అంతే కదా. ఆత్మ ఎప్పుడు కూడాను ఆ సృష్టికర్తకి ఎప్పుడు కూడాను తను సృష్టించిన ఈ సృష్టి మీద ఎప్పుడు ఒక శ్రద్ధ ఉంటుంది, ఒక ఫోకస్ ఉంటుంది, ఒక గైడెన్స్ అనేది ఉంటుంది కదా సృష్టికర్త నుంచి అన్నింటి పట్ల. అలాగే మిద్దాద్ కూడా మీ అందరూ కావాలి. కానీ మీకు మిద్దాద్ మీద ఏమీ శ్రద్ధ లేదు అంటున్నారు. మిద్దాద్ ఇచ్చే జ్ఞానం మీద, ఈ సత్యం మీద మీకు శ్రద్ధ లేదు. మిద్దాద్ ఇప్పుడు మీకు అక్కర్లేదు. మీకు కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి, సుఖాలు కావాలి, ఐడెంటిటీ, గుర్తింపులు కావాలి, మీకు అధికారం కావాలి కదా. ఇది త్వరలోనే మిద్దాద్ పట్ల ప్రపంచం శ్రద్ధ వహిస్తుంది అని చెప్తున్నారు. అది ఇప్పుడు చూడండి, మిద్దాద్ అంటే ఏమనుకుంటున్నాం మనం ఇప్పుడు? ఆత్మ కదా. ఇప్పుడు అందరూ ఆత్మాన్వేషణ చేస్తున్నారు, అంతరంగ ప్రయాణం చేస్తున్నారు. ఆత్మను తెలుసుకోవాలని, ఆత్మ జ్ఞానం కోసం ఇప్పుడు అందరూ కూడాను తహతహలాడుతున్నారు ఇప్పుడు భూమి మీద. అది అలాగే చెప్పారనమాట. ఇప్పుడు ఎవరికీ శ్రద్ధ లేదు, కానీ మిద్దాద్ పట్ల శ్రద్ధ వస్తుంది. మిద్దాద్ పట్ల ప్రపంచం శ్రద్ధ వహించే టైం ఒకటి వస్తుంది అని చెప్పాడు మైకేన్. నువ్వు ఒకవేళ వాడలో దొంగతనంగా వచ్చిన వాడవా అంటున్నాడు అనమాట. అంటే నువ్వు అప్పుడు నోవా వాడలో నువ్వేమైనా దొంగతనంగా ఇక్కడికి వచ్చేసావా ఏంటి అంటున్నాడు అనమాట. మిద్దాద్ మాయ అనే ప్రళయాన్ని ఎదుర్కొని ప్రతి నావలోనూ నేను దొంగతనంగా ప్రయాణం చేస్తాను అంటున్నారనమాట. మాయ ఇక్కడ ఆత్మ మాయలోనే కదా ఉంటుంది. ఈ భూమి మీద మాయ ఉంది కదా. ఈ మాయలోనే నేను మాయ అనే నావలో నేను ప్రయాణం చేస్తాను అంటున్నారనమాట మిద్దాద్. మాయ అంటే ఈ భ్రమ, భ్రాంతులు, నేనంటే శరీరము, నేనంటే ఇది అదే అని చెప్పేసి ఈ భూమికి మాత్రమే నేను చెందిన వాడిని, ఇంకెక్కడ ఏమీ గ్రహాలు లేవు, ఇంకెక్కడ ఎవరు జీవం లేదు, ఇక్కడ మాత్రమే ఉంది ఇలా అనమాట. అంటే జనన మరణ చక్రంలో మనం పదే పదే జన్మలు తీసుకోవడం ఇవన్నీ కూడా. కాబట్టి మాయ అనే నావలో, మాయ అనే ప్రళయాన్ని ఎదుర్కొనే ప్రతి నావలోనూ నేను దొంగతనంగా ప్రయాణం చేస్తాను అంటున్నారనమాట. మాయ అనేట ప్రళయాన్ని ఎదుర్కొనే ఆ యొక్క నావలో నేను ప్రయాణం చేస్తాను. కెప్టెన్ వాడంగి సహాయానికి పిలిచినప్పుడల్లా చొక్కాని తీసుకుంటాను. కెప్టెన్ వాడంగి అంటే సహాయానికి, ఆ నావ అనేది ఎప్పుడైతే ఆ జలప్రళయంలో మునిగిపోకుండా నేను దానికి సహాయాన్ని అందిస్తాను అంటున్నారనమాట మిద్దాద్. ఆత్మ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడాను మన జీవాత్మ అనేది మనం ఈ యొక్క అహంతో మనస్సు అనేది ఎప్పుడు కూడా భౌతికతలోనే ఎంతో మాయలో మునిగిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మన ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. మన హృదయం కదా, మన అంతర్వాణిని మనం వినాలి. మనస్సు అనేది వినదు కదా, ఆ గైడెన్స్ని తీసుకోదు. కానీ ఎప్పుడూ నేను సహాయాన్ని అందిస్తూనే ఉంటాను మాయ అనే ప్రళయంలో చిక్కుకుపోకుండా ఉండడానికి అంటున్నారనమాట మిద్దాద్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మే మిద్దాద్ అని మనం అనుకోవాలి. కెప్టెన్ వాడంగి సహాయానికి పిలిచినప్పుడల్లా చొక్కాలని తీసుకుంటాను అంటున్నారనమాట. మనం ఎప్పుడైతే ఈ మాయలో కూరుకుపోతాం, దుఃఖాల్లో కూరుకుపోతాం, ద్వంద్వత్వంలో కూరుకుపోతాం, గందరగోళంలో కూరుకుపోతుంటాము కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏడుస్తాం, నాకు సహాయం అందించండి అని మాస్టర్స్ని, దేవుళ్ళని మనం అడుగుతూ ఉంటాం కదా.
నాకు సహాయం కావాలి, నేను ఇక్కడ చిక్కుకుపోయాను, ఇందులో ఈ గందరగోళంలో ఉన్నాను అని చెప్పేసి, ఆ దుఃఖంలో ఉన్నాను అని చెప్పేసి, వర్రిస్తూ ఉన్నానని మనం అడుగుతుంటాం కదా సహాయాన్ని భగవంతుని. అప్పుడు నేను మీకు సహాయాన్ని అందిస్తాను అంటున్నారనమాట మెర్దాదు. అంటే మన ఆత్మే మనకు సహాయం అందిస్తూ ఉంటుంది. మన ఆత్మతోనే మనం అవన్నీ చెప్పుకుంటూ ఉంటామన్నమాట. నాకు ఈ బాధలున్నాయి, ఈ కష్టం ఉంది, ఈ ఈ ఈ శత్రుత్వ బాధలున్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. అప్పుడు మన ఆత్మే మనల్ని, మన మనస్సుని వాదారుస్తూ ఉంటుంది, గైడెన్స్ ఇస్తూ ఉంటుంది మనకి, మన మనస్సుకి. మీ హృదయాలు చాలా రోజులు క్రితమే నన్ను ఎలుగెత్తి పిలిచాయి మీ అన్ని హృదయాలు కూడా నన్ను ఎలుగెత్తి పిలిచాయి. నా సహాయం కోసం మీరందరూ అర్థించారు మీ ఆంతరంగికంగా అంటున్నారనమాట మెర్దాదు. అది వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారనమాట ఆత్మను జాగృతం చేసుకోవడానికి, ఆత్మను తెలుసుకోవడానికి, ఆత్మ జ్ఞానం కోసం వాళ్ళంతా రెడీగా ఉన్నారు. అందుకే మెర్దాదు వాళ్ళకి మనం రెడీగా ఉన్నప్పుడు గురువు అనేవాళ్ళు వస్తారు మన దగ్గరికి. అది మీకు తెలియదు. మిమ్మల్ని సురక్షితంగా నడిపించడానికి మెర్దాదు ఇక్కడ ఉన్నాడు. మీ అందరినీ కూడాను సురక్షితంగా నడిపించడానికి, ఆత్మ మార్గంలో నడిపించడానికి, ఆత్మ జ్ఞానాన్ని మీకు అందించడానికి, ఆ వెలుగులో మిమ్మల్ని నడిపించడానికి ఇక్కడ మెర్దాదు ఉన్నాడు. మనం ఎప్పుడైతే మాయలో కూరుకుపోతుంటామో, ద్వంద్వత్వంలో కూరుకుంటామో, అప్పుడు మన ఆత్మ మనల్ని కాపాడుతూ ఉంటుంది. లేదా మన పూర్ణాత్మైన మనల్ని, మన పూర్ణాత్మ నుంచి కానీ మనకి గైడెన్స్ అందుతూ ఉంటుంది, మన పూర్ణాత్మ నుంచి మనకి ఆ సహాయం అందుతూ ఉంటుంది. అలా అనమాట. ఇక్కడ మెర్దాదుని మనం పూర్ణాత్మగా కూడా అనుకోవచ్చు. మైకేన్ మరొక ప్రళయమా అంటున్నాడనమాట. ఇక్కడ ఉన్నాడు. కని విని ఎరుగని మహాప్రళయం నుంచి ప్రపంచాన్ని సురక్షితంగా మీరు నడిపించాలి అంటున్నారు. ఏ మహాప్రళయం? మాయ అనే మహాప్రళయం నుంచి మనుషుల్ని మీరు రక్షించాలి అని. ఈ మాయలోనే కూరుకుపోయి ఉన్నాం కదా, కాబట్టి ఆ మాయ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆ మాయ పొరలని తొలగించి ఆత్మను సాక్షాత్కారం, ఆత్మను జాగృతం చేసుకునేలాగా మీరు సహాయం అందించాలి అంటున్నారు, నడిపించాలి మనుషుల్ని అంటున్నారు. మైకేన్ మరొక ప్రళయమా అంటున్నాడు మెర్దాదు. భూమిని తుడిచివేయడానికి కాదు, భూమిలోని స్వర్గాన్ని వెలికి తీయడానికి. ఇంకో ప్రళయం అనేది వస్తుంది, కానీ అది భూమిని నాశనం చేయదు. భూమిని కొత్త మార్గంలో, స్వర్గంలో, దివ్య మార్గంలో నడిపించడానికి ఇంకో ప్రళయం వస్తుంది అన్నారు. అది ఇప్పుడు న్యూ ఎనర్జీ, న్యూ ఎర్త్ అనమాట. ఇక్కడ మనం అంటాం కదా, ఇది న్యూ ఎనర్జీలో మనం ఉన్నామని చెప్పేసి. అది ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి మనం వచ్చాం కదా, అలా. కాబట్టి మనుషులను తుడిచివేయడానికి కాదు, మనిషిలో ఉన్న దేవుడిని వెలికి తీయడానికి, ఆ యొక్క భూమిని స్వర్గాన్ని వెలికి తీయడానికి, భూమిలోని స్వర్గాన్ని వెలికి తీయడానికి ఇంకో ప్రళయం వస్తుంది. ఆ మనుషుల్లోని ఉన్నటువంటి ఆ మాయను తుడిచివేయటానికి, మనిషిలో ఉన్న దేవుడిని వెలికి తీయడానికి ఇంకో ప్రళయం వస్తుంది. ఏ ప్రళయం? సత్యం, జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆ కాంతి అనేది. ఇది కాంతి యుగం కదా, కాబట్టి అందరిలో ఉన్నటువంటి ఆ కాంతిని జాగృతం చేయడానికి, ఆత్మను జాగృతం చేయడానికి ఈ ప్రళయం వస్తుంది అని చెప్పారు అప్పుడే మెర్దాదు. మైకేన్ కొన్ని రోజుల క్రితమే ఇంద్రధనుస్సు ఆకాశంలో కనిపించింది, మరొక ప్రళయాన్ని గురించి ఎలా మాట్లాడుతావు అంటున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఇంద్రధనుస్సు అనేది కనిపించింది అంటున్నారనమాట. మెర్దాదు విజృంభిస్తున్న ఈ ప్రళయం నోవా ప్రళయం కన్నా ఎక్కువ నాశనం చేస్తుంది. నీటిలో ఉన్న భూమి వసంత ఋతువు వాగ్దానాలతో నిండి ఉంటుంది. మరుగుతున్న తన రక్తంలో ఉడికిపోతున్న భూమి అలా కాదు. భూమాత ఎంతో ఇక్కడ ఇదంతా కూడాను భారాన్ని మోస్తూ ఉందన్నమాట భూమాత కదా. మన ఈ యొక్క అజ్ఞానాన్ని, మాయని, ఈ యొక్క ద్వంద్వత్వపు ఆట, దీనివల్ల ఎంతో మనిషి స్వార్థంగా యుద్ధాలు సృష్టిస్తున్నాడు, ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు కదా. భూమాత తన రక్తం ఉడికిపోతుంది అంటున్నారనమాట. కాబట్టి నీటిలో ఉన్న భూమి వసంత ఋతువు వాగ్దానాలతో నిండి ఉంటుంది అంటున్నారు. వసంత ఋతువులో చూడండి, కోకిల ఎంత అద్భుతంగా గానాలు చేస్తుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది వసంత ఋతువు. అలాంటి ఈ దివ్య యుగం వస్తుంది, ఆ యొక్క గోల్డెన్ యుగం వస్తుంది. భూమి అసెండ్ అవుతుంది, భూమాత అద్భుతంగా
న్యూ ఎనర్జీలోకి వెళ్తుంది అని చెప్తున్నారు మైకేయన్. యుగాంతం కోసం మేము ఎదురు చూడాలా? నావలో దొంగతనంగా పైనుంచి వచ్చిన వాడి రాక యుగాంతాన్ని గుర్తు అని చెప్పారు. యుగాంతం అనేది వస్తుందా, దానికోసం మేము ఎదురు చూడాలా అంటున్నాడు మెద్దాదు. భూమి గురించి మీరు భయపడవద్దు, ఆమె ఇంకా యవ్వనంలోనే ఉంది. భూమి ఎప్పుడు కూడా నశించదు, యవ్వనంలోనే ఉంది భూమాత. ఇంకా చాలా కాలం, చాలా ఇంకా ఆయుష్ ఉంది భూమాతకి అంటున్నారు. ఆమె ఎద పొంగుతోంది, ఆమె హృదయం అనేది ఎంత ఉప్పొంగిపోతుందంట భూమాత యొక్క హృదయం. ఎందుకంటే అంత అద్భుతమైన దివ్య యుగంలోకి వెళ్తుంది కదా భూమాత, అసెండ్ అవుతుంది కాబట్టి. మీరు లెక్కించలేనన్ని తరాలకు ఆమె పాలిస్తుంది. మీరు లెక్కించలేనన్ని తరాలు భూమాత ఇక్కడ పాలిస్తుంది. ఇక్కడ పాలన అనేది ఉంటుంది, భూమాత యొక్క పాలన ఉంటుంది, పాలిస్తుంది అని చెప్తున్నారు. భూమికి యజమాని అయిన మనిషి గురించి భయపడకండి, అతడు నాశనం కానివాడు. భూమికి యజమాని అయిన మనిషి నాశనం కానివాడు, అతను భగవంతుడు, అతను సృష్టికర్త, అతను దివ్యత్వం అని చెప్తున్నారు. మనిషి తుడిచివేయబడడు, అతడు అక్షయమైనవాడు, అతను క్షయం కానివాడు, నశించినవాడు. మనిషి శాశ్వతుడు, నిరంతరుడు అని చెప్తున్నారు. మనిషిగా కొలిమిలోకి వెళ్ళి దేవుడిగా బయటకు వస్తాడు. నేను మనిషిని అనే అజ్ఞానంలో ఉన్న మనిషి ఆ యొక్క జ్ఞానం అనే ఆ కొలిమిలోకి వెళ్ళి నేను ఆత్మను, నేను భగవంతుడును అని చెప్పేసి ఆ జ్ఞానాగ్నిలో తనను తాను తెలుసుకుంటాడు అని చెప్తున్నారు. స్థిరంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మీ కళ్ళను, మీ చెవులను, మీ నాలుకను పస్తు ఉంచితే మీ హృదయాలకి పవిత్రమైన ఆకలి అంటే ఏమిటో తెలుస్తుంది. అంటే మౌనంగా ఉండండి. అనవసరమైన అజ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడడం, అజ్ఞానంతో కూడినటువంటి విషయాలు వినడం, అజ్ఞానపూరితమైనటువంటి మాయతో కూడినటువంటి ఆలోచనలు చేయడం, భ్రమల్లో, భ్రాంతుల్లో, భయాల్లో చిక్కుకు ఉండకండి. మీరు చాలా ప్రశాంతంగా ఉండండి, తపస్సు చేయండి, ధ్యానం చేయండి, అన్నింటినీ పస్తులు ఉంచండి. మీ మనస్సును పస్తులు ఉంచండి. మీ యొక్క సంస్కారాలను శుద్ధి చేసుకోండి, పస్తులు ఉంచండి. వాటికి శక్తిని ఇవ్వకండి. మీ యొక్క ఇంద్రియాలకు పస్తులు ఉంచండి అంటున్నారు అనమాట. అప్పుడు అవి శుద్ధి జరుగుతాయి, మీ హృదయం అనేది శుద్ధి జరుగుతుంది, పవిత్రం అవుతుంది అని చెప్తున్నారు. అంటే మనం ధ్యానం చేస్తుంటాం కదా, ధ్యానం ద్వారా ఒక్కసారి ఆకలి తీరితే ఇంకా అది మిమ్మల్ని ఎప్పటికీ నిండుగా ఉంచుతుంది. ఎప్పుడైతే ఆ హృదయానికి పవిత్రమైన ఆకలి అనేది ఉంటుంది కదా, ఆత్మ జ్ఞానం కావాలి, ఆ అవగాహన కావాలి, అవగాహన శక్తి, గ్రహణ శక్తి ఉండాలి. ప్రతి ఆత్మ ఏదైతే మనకి అందిస్తుందో ఆ జ్ఞానాన్ని మనం గ్రహించే శక్తి మనకు ఉండాలి. ఆ దివ్య బోధలు మనం వినాలి, ఆ దివ్య సంభాషణలు చేయగలగాలి, ఆ దివ్య శ్రవణాన్ని మనం అందుకోవాలి, ఆ యొక్క హృదయాన్ని మనం వినగలగాలి, ఆ హయ్యర్ మైండ్ని, ఆ యొక్క మూల చైతన్యం యొక్క ఆ హృదయాన్ని, ఆ మైండ్ని, అన్నింటినీ కూడా మనం గ్రహించగలగాలి. అక్కడ నుంచి వచ్చే ఆ దివ్య వాణిని మనం, ఆ దివ్య జ్ఞానాన్ని మనం తీసుకోగలగాలి, గ్రహించగలగాలి. అన్నింటికీ రెడీగా ఉండండి. ఒక్కసారి మీ హృదయాలు శుద్ధి జరిగితే, పవిత్రమైతే ఆ ఆకలి ఇంకా ఉండదు అని చెప్తున్నారు. మీ హృదయం ఎంతో ఆకలితో ఉంది, మీ ఆత్మ ఎంతో ఆకలితో ఉంది జ్ఞానం కోసం అని చెప్తున్నారనమాట. అది మిమ్మల్ని ఎప్పటికీ నిండుగా ఉంచుతుంది. అప్పుడు మీరు ఇంకా ఆకలితో, ఆ జ్ఞానం అనే ఆకలితో ఉండరు. ఇంకా ఎప్పుడు మీ హృదయంలో నుంచి ఆ దివ్య ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అప్పుడు నిండుగా ఉంటారు. అన్నీ ఒక అవగాహనతో, ఒక గ్రహణ శక్తితో, చక్కగా శూన్యతతో, ఎంతో అద్భుతమైనటువంటి ఏకత్వంలో, ఈ ఏకత్వపు సముద్రంలో మీరు ఒక ఏకత్వపు బిందువే అని మీరు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. వెలితిని భర్తీ చేయడానికి మీరు ఎప్పుడూ నిండుగా ఉండండి. వెలితి అనేది ఉంది లోపల, ఆత్మకి ఆకలి ఉంది, జ్ఞానం కావాలి కదా, ఆత్మకి శక్తి కావాలి. ఆ యొక్క దివ్యత్వంతో మనం అనుసంధానం అవ్వాలి, ఆ దివ్య ప్రేమను మనం అందుకోవాలి. కాబట్టి ఆ దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందాలి అంటే ఆ వెలితిని మీరు ఎప్పుడు నిండుగా భర్తీ చేయడానికి ఎప్పుడు మీరు నిండుగా ఉండండి. అస్థిరంగా, బలహీనంగా ఉండేవారికి ఆధారంగా ఉండడానికి మీరు ఎప్పుడూ బలంగా, స్థిరంగా ఉండాలి. అస్థిరంగా ఉన్నవాళ్ళు, మాయలో ఉన్నవాళ్ళు, భ్రమల్లో ఉన్నవాళ్ళని కూడాను ఆ యొక్క మాయ నుంచి బయటపడేసి చక్కగా వాళ్ళ ఆత్మను జాగృతం చేసి వాళ్ళ ఆత్మని వాళ్ళతో అనుసంధానం చేయాలి. వాళ్ళ ఆత్మను
వాళ్ళ ఆత్మతో వాళ్ళని అనుసంధానం చేయడానికి మీరు ఎప్పుడూ రెడీగా ఉండండి, మీరు బలంగా ఉండండి, ఆత్మ బలంతో ఉండండి అని చెప్తున్నారు. బలహీనులకు అంటే మనస్సు అనేది చాలా బలహీనంగా ఉంటుంది కదా, వీక్ మైండ్ ఉన్న వాళ్ళని మీరు రక్షించాలి అని చెప్తున్నారు. తుఫాన్లో చిక్కుకుని దిక్కు లేకుండా పోయిన వారికి ఆశ్రయం ఇవ్వడానికి మీరు ఎల్లప్పుడూ తుఫాను పట్ల అప్రమత్తతో ఉండాలి. ఏ తుఫాను? మాయ అనే ఆ యొక్క తుఫాన్లో మాయ అనే తుఫాన్లో కొట్టుకుపోతున్న వాళ్ళందరినీ కూడాను మీరు సేవ్ చేయాలి, వాళ్ళని రక్షించాలి. జ్ఞానం అనేటువంటి ఆ యొక్క నావ అందించాలి. ఆత్మ అనే ఆ నావలో వాళ్ళు ప్రయాణం చేయాలి, ఆ జ్ఞానం అనే నావలో వాళ్ళు ప్రయాణం చేయాలి అని చెప్తున్నారు. చీకటిలో నడిచే వారికి దారి చూపించడానికి మీరు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి మీరు వెలుగును చూపించాలి, వెలుగులోకి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళ ఆత్మతో వాళ్ళ అనుసంధానం చేయాలి, వాళ్ళ ఆత్మను వాళ్ళకు పరిచయం చేయాలి. మీరు అంటే ఈ గుర్తింపులు ఇవి కాదు, మీరంటే శరీరం కాదు, నేను అంటే మనస్సు కాదు, నేను అంటే ఆలోచనలు, లేదంటే సంస్కారాలు, చిత్తము, అరిషడ్వర్గాలు, అహంకారం, ఇదేది నేను కాదు, బుద్ధి, ద్వంద్వత్వం, ఇవేవి నేను కాదు. నేను అంటే శాశ్వతమైనటువంటి నిత్య సత్య ఆనంద బ్రహ్మ పదార్థాన్ని ప్రతి ఒక్కరికి ఆ యొక్క వెలుగును, ఆ యొక్క దివ్య జ్యోతిని వెలిగించడానికి రెడీగా ఉండండి అంటున్నారు. బలహీనులు భారం, బలవంతులకు వారు మంచి బాధ్యత. ఈ బలహీనులే భారం అన్నమాట. ఎవరైతే బలహీనంగా ఉంటారో, జ్ఞానం లేకపోతే ఇంకొక మనిషి అంటే వాళ్ళకు భారంగా అనిపిస్తుంది, మనిషి అంటే అడ్డంగా అనిపిస్తుంది, ఈ మనిషి శత్రువులా కనిపిస్తారు ప్రతిదాన్ని చూసే కదా. కానీ ఎప్పుడైతే ఒక బలవంతుడికి బలహీనుడు ఒక బాధ్యత అన్నమాట. బలవంతులకు వారు మంచి బాధ్యత. అది ఈ బలహీనులందరినీ కూడా, అజ్ఞానంలో ఉన్న వాళ్ళని, మాయలో ఉన్న వాళ్ళని, ఈ ద్వంద్వత్వంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళందరినీ కూడాను ఈ బలవంతుడు అంటే జ్ఞాని, ఒక ఆత్మను దర్శించుకున్న, ఆత్మ జాగృతం చేసుకున్న వాళ్ళందరూ కూడాను, ఆత్మ జాగృతం కాని వాళ్ళందరికీ కూడాను బాధ్యతగా తీసుకుని వాళ్ళని సేవ్ చేయాలి అని చెప్తున్నారు. మాయ నుండి వాళ్ళని బయటకు తీసుకురావాలని. బలహీనులను వెతకండి, వారి బలహీనతే మీ శక్తి. వాళ్ళు ఎంతమంది అజ్ఞానంలో ఉంటారో వాళ్ళందరినీ కూడాను చక్కగా బయటకు తీసుకురండి, వాళ్ళ హృదయాలను తెరిపించండి, వాళ్ళ దివ్యత్వంతో వాళ్ళని అనుసంధానం చేయండి. వాళ్ళందరే మీ శక్తి. ఎంతమందినైతే మీరు దివ్యత్వం వైపు నడిపిస్తారో, ఎంతమందినైతే వాళ్ళ దివ్యత్వంతో వాళ్ళని అనుసంధానం చేస్తారో, ఆ సృష్టికర్తను తో వాళ్ళని అనుసంధానం చేస్తారు. అప్పుడు మీకు అదే శక్తి, మీకు అదే ఆహారం, అదే ఆనందం. అంతే కదా. ఎంతమందికి మనం ధ్యానం నేర్పిస్తాయి, ఎంతమందికి మనం ఎంత జ్ఞానాన్ని అందిస్తుంటే మనకు అంత ఆనందంగా ఉంటుంది కదా, అంత హాయిగా ఉంటుంది. ఆకలితో ఉన్నవారికి కేవలం ఆకలే, ఆ ఆత్మజ్ఞానం లేదు, ఆత్మకి ఆకలి ఉంది, లోపల వెలితి ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఆకలితో ఉన్నవారు ఆకలే మళ్ళీ కేవలం ఒక ఆకలే అంటున్నారు. సమృద్ధిగా ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారు బయటకు వెళ్ళే దారి లాంటి వారు. ఈ సమృద్ధిగా ఏదైతే అవగాహనతో, సత్యంతో, జ్ఞానంతో, ఆ జ్ఞాన సంపదతో, సమృద్ధిగా అవగాహనతో, గ్రహణ శక్తితో ఎవరైతే ఆ దివ్యత్వంతో, దివ్య ప్రేమతో అనుసంధానం అవుతారో, ఏకత్వపు సముద్రంలో ఎవరైతే ఆ పరిపూర్ణ శూన్యతలో ఉంటారో, పరిపూర్ణతను సాధించుకున్న వాళ్ళకి ఈ యొక్క ఆకలితో ఉన్నవాళ్ళు, అజ్ఞానంతో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఒక దారి చూపించిన అలాంటి వాళ్ళు అనమాట. అంటే గురువులు. ఇప్పుడు చూడండి, మనకు ఒక గ్రంథం, ఈ మిర్దాద్ గ్రంథం కానీ, ఇంకా అన్ని గ్రంథాలు అన్నీ కూడా మనకు ఒక స్ట్రీట్ లైట్ లాంటివి అనమాట. గురువులు అందరూ మనకు ఒక స్ట్రీట్ లైట్ లాంటి వాళ్ళు మనకి దారి చూపిస్తూ ఉంటారు, మన పురోగమనం వైపు మనల్ని నడిపిస్తారు, మన పూర్ణాత్మతో అనుసంధానం చేస్తారు కదా, మనకి ఎంతో గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట మాస్టర్స్. అలా మీ సమృద్ధి వారి లేమి, మీకు ఏదైతే ఆ సమృద్ధిగా ఆ జ్ఞానం ఉందో వారికి అది లేమి అంటున్నారు. గురుడివారికి అడ్డుపడే రాళ్ళు. గురుడివారు అంటే ఎవరు? జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు, ఆ మాయలో ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానం లేనివాడు ఇంకో జ్ఞానం లేనివాడికి అడ్డులా అనిపిస్తాడనమాట. అంతే. ఇప్పుడు మనం చూడండి, మనకి జ్ఞానం లేదు, పక్క వాళ్ళకి జ్ఞానం లేదు, మనకి ఎలా అనిపిస్తుంది?
చిరాగ్గా అనిపిస్తుంది కదా వాళ్ళతో మనకి. అలా ఉంటుందన్నమాట. కానీ చూడగలిగే వారికి అవి మైలురాళ్ళు. ఈ ఈ చూడగలిగే వాడికి అందరిలో ఆ అజ్ఞానముతో ఉన్నవాళ్ళు, మాయతో ఉన్నవాళ్ళు, వాళ్ళలో కూడా దివ్యత్వం ఉంది కదా. అందరూ దివ్యత్వమే కదా. అంతా దివ్య ప్రేమే. ఇక్కడ దివ్య ప్రేమ నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా. కాబట్టి చూడగలిగే వాడికి అదంతా మైలురాళ్ళు. ఆ మైలురాళ్ళు అంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం. ఎన్నో మైలురాళ్ళుగా మనం చేసుకుని ఎదుగుతూ ఉంటాం. పురోగమనం వైపు వెళ్తూ ఉంటాం. ఆ భౌతికతలోనే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మనకు ఉంటుంది. ఈ సంసారంలోనే మనం నిర్వాణాన్ని పొందుతూ ఉంటాము. కాబట్టి గ్రుడ్డువారికి అడ్డుపడే రాళ్ళు, కానీ చూడగలిగే వారికి అవి మైలురాళ్ళు అని చెప్తున్నారు. ఈ జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడాను జ్ఞానికి వాళ్ళందరూ మైలురాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకుంటాం మనం అజ్ఞానుల నుంచి కూడా అని చెప్తున్నారు. గ్రుడ్డువారిని వెతకండి, వాళ్ళ చీకటే మీ కాంతి. మీరు అజ్ఞానుల దగ్గరే ఉండండి. మీకు వాళ్ళు ఏవో ఛాలెంజెస్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి నేర్చుకోండి. ఎన్నో నేర్చుకుంటారు. సహనం, ఓర్పు, క్షమాగుణం, సానుభూతి ఎన్నో నేర్చుకుంటాం కదా. కృతజ్ఞతాభావం అవన్నీ మనం నేర్చుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా మనం ఆ దివ్యత్వం వైపు నడిపిస్తూ ఉంటాం. వాళ్ళ నుంచి మనం నేర్చుకొని వాళ్ళని కూడా దివ్యత్వం వైపు నడిపిస్తూ ఉంటాం. అలా అన్నమాట. వాళ్ళు చీకటే మీ కాంతి, మీ వెలుతురు. వాళ్ళ యొక్క చీకటే మీ కాంతి, మీ వెలుతురు. అది ఈ యొక్క అజ్ఞానంలోనే, ఈ మాయలోని, ఈ అజ్ఞానుల మధ్యనే మనం జ్ఞానులం అవుతాం. ఈ మాయ నుంచే మనం వెలుతురు వైపు వెళ్తాం. ఈ చీకటి నుంచే వెలుతురు వైపు వెళ్తాం. ఈ భౌతికత నుంచే ఆధ్యాత్మికత వైపు మన ప్రయాణం ఉంటుంది. ఈ ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి మనం ప్రయాణం చేస్తామన్నమాట. ఇదంతా అలా చెప్తున్నారు. నరోండ ఉదయపు ప్రార్థన పిలుస్తూ బాగా ధ్వనించిందంట. అక్కడ ప్రార్థనలు ఉంటాయి కదా, మరి అదొక మొనాస్ట్రీ, ఒక మఠం కాబట్టి వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు అవి ఉంటాయి, నియమాలు ఉంటాయి కదా. వాళ్ళ ప్రార్థనలకి టైం అయిందంట. మిర్దాద్ ఇంకొక రోజు బాగా ఊదుతాడు. కూర్చోవడం, లేవడం, మధ్యకాలంలో తినేటప్పుడు, విసర్జించేటప్పుడు పనికిమాలిన మాటలతో మీ నాలుకను పదును పెట్టేటప్పుడు, చేయకూడని పనులు చేస్తున్నప్పుడు, చేయవలసిన పనులు చేయకుండా ఉన్నప్పుడు ఒక అద్భుత సంఘటన జరగబోతుంది అంటున్నారు. మీరు పనికిమాలిన మాటలు మాట్లాడేటప్పుడు, ఇవన్నీ కూడా తినేటప్పుడు అనవసరమైన వ్యర్థపు మాటలు మాట్లాడుతూ ఉంటారంటే వాళ్ళు ఆ డైనింగ్ టేబుల్ మీద చుట్టూ కూర్చుంటారు. వీళ్ళందరూ మఠాధిపతులు వీళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటారు. మరి ఈయన మిర్దాద్ అంటే వాళ్ళకి సేవకుడు కాబట్టి, పనివాడు కాబట్టి వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఈ మాట్లాడుతుంటారు. తినేటప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడడం, విసర్జించేటప్పుడు అంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏవో ఆలోచనలు చేస్తూ మాట్లాడుతూ ఏదో అలాగ ఒక దీంట్లో ఉంటారు అని చెప్తున్నారనమాట. చేయకూడని పనులు చేస్తున్నప్పుడు, చేయవలసిన పనులు చేయకుండా ఉన్నప్పుడు, చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు, చేయవలసిన పనులు చెయ్యరు కదా. ఒక అద్భుత సంఘటన జరగబోతుంది అంటున్నారు. మైకేన్ మన ప్రార్థనకు వెళ్ళవద్దా అంటున్నారనమాట. మిర్దాద్ వెళ్ళండి, ప్రార్థన ఎలా చేయాలని మీకు చెప్పారో అలాగే చేయండి. ఏ రీతిలోనైనా దేనికోసమైనా ప్రార్థించండి. మీకు మీరే శాసించుకోగల సమయం వచ్చే వరకు, మీ కంట్రోల్లో మీరు ఉండే వరకు, మీ యొక్క మనసు, మీ యొక్క ఇంద్రియాలు, మీ యొక్క అన్నీ మీకు మీరు అర్థమయ్యే వరకు, మిమ్మల్ని మీరు తెలుసుకునేంత వరకు చేయండి ఆ ప్రార్థనలు. ఒక్కసారి నువ్వు దివ్యత్వము, దివ్య ప్రేమవి, నువ్వే అంతా అనుకున్న తర్వాత ఇంకే ప్రార్థనలు అవసరం లేదు కదా, నువ్వే సృష్టికర్తవు కదా అంటున్నారు. ప్రతి మాటని ఒక ప్రార్థనలా, ప్రతి పనిని ఒక యజ్ఞంలా చేయడం నేర్చుకునే వరకు ప్రతి మాట ఒక ప్రార్థనలా ఉండాలి. సత్య పలుకులు, జ్ఞాన పలుకులు అనేవి మాట్లాడాలి. ఇంకా ఆ యొక్క ప్రతి పని ఒక యజ్ఞంలా చేయాలి. పర్ఫెక్షనిస్ట్లుగా అవ్వాలి. ఏ పని చేస్తున్నా, అది ఊడుస్తున్నా, అంట్లు తోముతున్నా, లేదంటే ప్రార్థనలు ఏది చేస్తున్నా ఒక యజ్ఞంలా చేయాలి. అంత ఫోకస్డ్గా అంటున్నారు. మిమ్మల్ని ఏం చేయమని ఆజ్ఞాపించారో అవే చేయండి. ప్రశాంతంగా వెళ్ళండి. మీ ఉదయపు భోజనం సమృద్ధిగా, యథార్థంగా ఉండేలా మిర్దాద్ చూడాలి. మీరంతా వెళ్ళండి, ప్రార్థనలు చేయండి. మీకు నేను ఈ యొక్క టిఫిన్స్, ఉదయపు భోజనం నేను తయారు చేయడానికి నేను వెళ్తాను అంటున్నారని మన మిర్దాద్.